హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ఈరోజైతే మనము రంగనతిట్టుకు వచ్చేసినామండి. ఇది రంగనతిట్టు పక్షి సంరక్షణ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో కావేరీ నది ఒడ్డున ఉన్న అతి పెద్ద పక్షి సంరక్షణ కేంద్రం అండి. ఇది పక్షుల కాశీగా పిలువబడే ఈ ప్రాంతం పక్షి ప్రేములకు మరియు ప్రకృతి ఆరాధులకు ఒక స్వర్గధామం అండి. రోడ్డు మార్గం అంటే ఇది చారిత్రాత్మక పట్టణమైన శ్రీరంగం పట్టణం నుంచి 5 కిలోమీటర్స్ అండి. మైసూరు నుండి 16 కిలోమీటర్లు మరియు బెంగళూరు నుంచి సుమారు 130 కిలోమీటర్ దూరంలో ఉందండి. రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్లో శ్రీరంగపట్నం. అక్కడి నుంచి ఆటోలు లేదా టాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చును. ఇక్కడ వివిధ రకాల పక్షులు అయితే నివాసం ఉంటాయి. పక్షి జాతులు ఇక్కడ దాదాపుగా 170కి పైగా పక్షి జాతులు కనిపిస్తాయి. వీటిలో పెయింటెడ్ స్టార్క్, ఓపెన్ బిల్ స్టార్క్ కొంగలు, తెల్ల కొంగలు, మొసళ్ళు, నీటి ఉడతలు, పెద్ద చెముడెలు కూడా ఇక్కడ ఉంటాయండి. మొసళ్ళు మధ్యలో అయితే మనకి బోటింగ్ పిలుచుకుపోతారండి. పక్షులు కూడా చూడొచ్చు అనమాట. టైమింగ్స్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ. వాటర్ ఫాల్స్ టైమింగ్స్ 11 AM to 12 noon, 1:30 noon ఫాస్ట్ మార్నింగ్ టు 12 PM, 4:30 to 5:30 PM అండి. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి బోటింగ్ అయితే వెళ్తున్నాము. రోజు 9 నుంచి సాయంత్రం వరకు ఈ పార్క్ అయితే ఓపెన్లో ఉంటుందండి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 80 రూపీస్ అండి. బోటింగ్ కోసం 120 ఛార్జ్ చేస్తారు. చూడొచ్చు ఎంత ప్రకృతి, చూడొచ్చు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. బోటింగ్ అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కూడా పార్క్ ఉందండి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ నదిలో సాగే బోట్ రైడ్ అనమాట. గైడ్లతో కూడిన ఈ బోటింగ్ ద్వారా దీవులలోని పక్షులు, గూళ్ళను, మొసళ్ళను చాలా దగ్గర నుంచి చూపిస్తారు. సాధారణంగా దీన్ని సందర్శించుకునే ఉత్తమ సమయం సాధారణంగా పక్షులు సంతానోత్పత్తి కాలమైన జూన్ నుండి నవంబర్ వరకు మరియు వలస పక్షులు వచ్చే డిసెంబర్ నుండి మార్చి వరకు ఇక్కడ వెళ్ళడానికి ఉత్తమమైన సమయం అని చెప్పొచ్చండి. పక్షులు వలస వచ్చే టైంలో వెరైటీ కలెక్షన్స్, అన్నీ పక్షులు వలస వచ్చినవన్నీ చూపిస్తారనమాట. ఇక్కడ ఇంగ్లీష్లోనే గైడ్ అయితే ఇస్తారనమాట. చూడొచ్చు ఇలా ఒక రౌండ్ అయితే తీపించుకొని వస్తారు. అక్కడ దూరంలో మొసళ్ళు అయితే ఉన్నాయి, అది చూపిస్తున్నారు. చూడండి ఇలా బోటింగ్ దీవిలో, స్మాల్ దీవిలో ఇలా వెళ్ళేసి వచ్చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్షులను అయితే చూడొచ్చండి. ఇక్కడ వ్యూ కూడా బాగుంది. మొసళ్ళు కూడా చూడొచ్చు. ఇక్కడ మొసళ్ళు రాయి మీదే ఉంటాయి, వాటర్లో పరాడుతూ ఉంటాయి. మస్తు అయితే ఎంజాయ్ చేసినాము ఈ వ్లాగ్లో.
ఈ టీవీలో అయితే మంచిగా ఉన్నింది చూడొచ్చు. బ్లాక్ గుడ్లు పెట్టిండేది, గూడ్లు అన్నీ ఉన్నాయి. స్పెషల్గా ఇక్కడ ప్రెగ్నెంట్ పక్షి అయితే బ్లాక్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అయిన తర్వాత వైట్ వస్తుంది అని చెప్పారు వీళ్ళు ఇక్కడ, అందుకే చెప్పాను. ఇదంతా ఇంకా బాగా డెవలప్ అయితే చేసినారు గైస్. ఇది మంచిగా డెవలప్ చేసినారు ఈ రంగందిటిలో. చూడొచ్చు పక్షులన్నీ అలా వచ్చి కూర్చుంటాయి అక్కడ చూసుకొని. అంతా నివాసం అయితే ఉంటాయి చూడండి, ఎక్కడ చూసిన పక్షులే. చిన్నగా ఇలా జస్ట్ దీవిని చూసుకొని చుట్టూరా ఒక రౌండ్ అయితే వేస్తారు. చాలా బాగుంటుంది, పార్క్ అంతా ఉంటుంది, కిడ్స్కి ఆడించుకొని కూడా రావచ్చు. టైం చెప్పాను కదండి, 9 to 6, ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. చూచి రకరకాల కొంగులను అయితే చూడవచ్చు ఇక్కడ దీంట్లోనూ, బ్లాక్ వైట్ అలా. ఇంకా చూడండి ఇక్కడే పక్క నుంచి తీసుకెళ్ళి చూపించారు. ఈ క్రొకడైల్ అయితే రామకృష్ణ ఉంది. ఇంకా బోటింగ్ అయిపోయింది, ఇంకా వెళ్దామని వచ్చేస్తున్నాము. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.